దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు 2025 సంవత్సరము 2వ నెల 27వ తారీఖు ఉదయకాలం. మనం ఉదయకాలంలో ఉన్నాం. దేవుని కృపను బట్టి ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన నువ్వు గొప్ప రక్షకుడు తండ్రి, గొప్ప కాపాడుతుంది. నువ్వు లేని జీవితం మీ ఒక్క క్షణం కూడా ఈ లోకంలో ఉండేవారం కాదు ప్రభు. ప్రతి నిత్యము 900 కోట్ల మందిని కాపాడుతున్నావు నీ రెక్కల చాటున భద్రపరిచి. ఎంతమంది గ్రహించారో, ఎంతమంది గ్రహించలేదు ప్రభు. గ్రహింపు లేని వారందరికీ గ్రహించే శక్తి కూడా దయచేయండి. అన్ని నామాల కంటే పైనామం యేసునామం అని గ్రహించాలి ప్రభు. ఈరోజు యావత్ ప్రపంచ మానవ వలె పాపంల కొరకు, శాపంల కొరకు కల్వరిశిలలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినంన తిరిగిలేసిన దేవుడవని 900 కోట్ల మంది హృదయాలలో విశ్వసించే విధంగా నువ్వు సాయం చేసే దేవుడవు. దినము మా ఆయుష్కాలం పొడిగించినందుకు కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మానవుల ప్రాణాత్మ దేహంలో నీ పాదాల దగ్గర పెడుతూ నీ శిలువ చాటు నన్ను మరుగుపరిచి కొన్ని మాటలు, నీ ఆలోచన, నీ క్రియలు నా హృదయంలో జరిగిస్తావని నమ్ముతూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుని కృపను బట్టి ఈరోజు వాక్య ధ్యానంలోనికి పోదాం. దేవుడు ఆయన రెక్కల చోటన భద్రపరిచాడు సమస్త మానవులను, బంధుమిత్రులను, మనలను. అయితే సమస్త మానవులను ఆయన అరచేతుల మీద చెక్కాను. సృష్టించిన సృష్టికర్తకే సాగిలపడాలి ప్రతి మానవుడు. ఏ మనిషికి సాగిలపడకూడదు. ఏ మనిషిని ప్రాణమైనా పోయేదే. పాపంలో జీవించాడు. పాపాన్ని కడుక్కుంటే ఈరోజు దేవుని దగ్గర ఉంటాడు. పాపాన్ని ఆయన రక్తంతో కడగబడాలి. పాపాన్ని ఆయన రక్తంలో కడగబడాలి. 8వ వచనం 6వ అధ్యాయము 8వ వచనం కీర్తన భాగం. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. రోదన అంటే ఏడుపు. రోదన ధ్వని. దావీదు రాసిన కీర్తన భాగంలో ఏమని చెప్తాడు? నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయు వారలారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. ఎవరి యొద్ద నుండి తొలగిపోవాలి? దేవుని యొద్ద నుండి తొలగిపోవాలి. పాపం చేసే వారందరూ అందరం పాపం చేసిన వారమే. దేవుని మహిమ పొందుకోలేకపోతున్నాము. ఎందుకంటే పాపంలో ఉన్నాం కనుక దేవుని మహిమను పొందుకోలేము ఏ మానవుడు. దేవుని మహిమను పొందుకోవాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి, మనం పవిత్రులుగా ఉండాలి, మనం నీతిమంతులుగా ఉంటేనే దేవుని దగ్గరికి చేరుకుంటాం. మనం పాపంలో బ్రతుకుచు, పాపం మాటలు మాట్లాడుతూ, పాపపు ఆలోచన చేస్తూ, పాపపు క్రియలు జరిగిస్తూ ఉంటే మనము ఎలా దేవుని పరిశుద్ధిని చేరుకోగలం? పరిశుద్ధుడు అని కోట్ల దేవదూతలు ఆయన చుట్టూ అవి నిత్యము మానక పొగుడుతున్న దేవుణ్ణి పొగుడుతున్నాయి దూతలే. మరి దూతల కంటే మన శ్రేష్ఠులం. మానవులు దూతల కంటే శ్రేష్టం. ఆయన అరచేతిలోనికి తీసుకున్నాడు. దూతలు కలుగునుగాక అంటే కలిగినాయి నోటి మాటతోటి. సృష్టిలో మొత్తం కలిగింది. ఒక మానవుని మాత్రమే ఆయన అరచేతుల మీద చెక్కాను ప్రతి మానవుని. ఏ మానవుడు గ్రహిస్తాడు ఇప్పుడు ఆయన అరచేతిలో నన్ను చెక్కిండని? గ్రహించలేదు. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపం చేయు వారలారా మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించుము. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. వారు ఆకస్మికముగా. అయితే
యెహోవా చేసే పనులు ఎలాంటి పాపం చేయువారలారా, పాపము ప్రతి మానవుడు పాపం చేయని మానవుడు లేడు. పాపాన్ని ఆయన రక్తంలో కడుక్కోవాలి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆయన రక్తంలో మనం పరిశుద్ధులుగా కడగబడాలి. నోటి మాటతో ఒప్పుకోవడమే, హృదయంలో విశ్వసించడమే ఆయనను. మన స్నానాలు జపాలు చేసి శరీర శుద్ధి చేయమని ఎక్కడ చెప్పలేదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయాన్ని సాఫ్ చేయాలి. హృదయంలో కపటం ఉంటుంది. మనం మీద ఎన్నిసార్లు స్నానాలు చేస్తే ఉన్నది శరీరం మీద. శరీరానికి తెలియదు కదా నేను పాపం చేసిందని. ఆత్మకే కదా తెలిసేది. హృదయంలో కపట బుద్ధి ఉంది కదా. ప్రతి మానవుల్లో కపట ఆలోచన ఉంది కదా. పాపపు క్రియలు హృదయం నుండే కదా వచ్చేది, శరీరం మీద నుండి కాదు కదా. పాపపు క్రియలు శరీరం మీద నుండి జరుగుతాయా? అసలు హృదయంలో తలంపు ఎప్పుడైతే హృదయం అనే తలంపులు ఎప్పుడైతే పుడతాయో అప్పుడే పాపంలో ఉన్నవాడు. దేవుని క్రియలు ఎప్పుడైతే జరిగించాడో, దేవుని ఆలోచన ఎప్పుడైతే చెయ్యడో, దేవుని మాట ఎప్పుడైతే వినడో అప్పుడే పాపంలో ఉన్నవాడు మానవుడు. దేవుని మాట ఆలకించాలి. దేవుని ఆలోచన చేయాలి. దేవుని క్రియ జరిగించాలి ప్రతి మానవుడు. ఆయన అరచేతుల మీద ఎక్కినప్పుడు మనం ఎలాంటి వారం? దేవుని క్రియ జరిగించాలి ప్రతి మానవుడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక.